హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు మీకు వెరైటీ రెసిపీలు, హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తాను. ఇవాళ మీకు నేను వెరైటీగా ఎంతో రుచిగా ఎవ్వరు కనిపెట్టలేరు ఈ పచ్చడి ఏంటా అని. తిన్నాక చెబితే కానీ గుర్తుపట్టలేనటువంటి క్యాబేజీ టమాటా పచ్చడి. అబ్బా, క్యాబేజీతో పచ్చడా అని మొహం చిట్లించకండి. టేస్ట్ చూసి చెప్పండి దాని యొక్క రుచి. అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఇంత నూనె వేసుకొని తింటే అద్దరిపోతుంది. అలాగే చపాతీలో కూడా బాగానే ఉంటుంది పచ్చడి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ఇవాళ నేను ఈ పచ్చడి చేయడానికి 1/2 కేజీ క్యాబేజీ ముక్క తీసుకున్నా. ఇది 1 కేజీ క్యాబేజీ పీసు సగానికి కట్ చేసేసుకొని ఈ క్యాబేజీని మధ్య కోసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. మరీ చిన్నగా కట్ చేసేసి ఉడికించేటప్పుడు పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా సగానికి కట్ చేసేసి సన్నగా కట్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయండి. ఈ విధంగా మరీ చిన్నగా కట్ చేసేస్తే పేస్ట్ అయిపోతుంది. అందుకని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసేయండి. ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఒక్కొక్క టమాటాని మధ్య కట్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలు. అలా కట్ చేసినటువంటి ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ పల్లీలు వేయండి. ఆ పల్లీలన్నీ కూడా సన్నని మంట మీద మాడకుండా వేయించేసేయండి. ఆ పల్లీలు వేగంగానే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసేసి వేయించేసేయండి. ఆ పప్పులన్నీ వేగంగానే 5-6 పచ్చిమిరకాయలు వేసేసి వేయించేయండి. మీకు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకాసను యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆ పచ్చిమిరపకాయలన్నీ కూడా వేయించేసేసి ఆ పప్పులన్నీ కూడా ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి సన్నని మంట మీద 2 నిమిషాలు వేయించేయండి. తర్వాత రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి ముక్కలన్నీ కలిపేసేయండి. తర్వాత అరకట్ట కొత్తిమీర కాడలు తీసుకొని ముక్కల్లో వేసేసి బాగా కలిపేయండి. ఈ కొత్తిమీర కాడలు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ పచ్చడికి పట్టి ఆ ముక్కలన్నీ కూడా కలిపేసేసి తర్వాత టమాటా ముక్కలు కూడా ఆ ముక్కల్లోనే వేసేసేయండి. నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజీ బాడీకి చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విటమిన్ ఉంది, అలాగే కే విటమిన్ కూడా బాగా పుష్కలంగా దొరుకుతుంది. ఈ క్యాబేజీలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నటువంటి పల్లీ పప్పుల మిశ్రమాన్ని వేసేసి కాసిన కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేయండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి. చింతపండు వల్ల పచ్చడి చాలా రుచి వస్తుంది. అవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో క్యాబేజీ ముక్కలు మెత్తబడంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ముక్కలన్నీ చల్లారనివ్వండి. ఆ చల్లార్చినటువంటి ముక్కలని మిక్సీ జార్లో వేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి. ఈ ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టాలి. ఎందుకంటే మరీ పేస్ట్ లాగా చేస్తే అస్సలు బాగుండదు పచ్చడి. కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసేసి కాసిన ఎండుమిరపకాయలు, అలాగే ఇంగు వేయండి. ఏ పచ్చడికైనా సరే ఇంగు పోపు చాలా రుచి వస్తుంది.
తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసి ఆ పోపు అంతా వేయించేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్సీ పట్టుకున్నటువంటి క్యాబేజీ టమాటా పచ్చడిని అందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఆ నూనె పోపు అంతా పట్టేటట్టుగా. ఇలా రెడీ అయినటువంటి పచ్చడిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వస్తే మీ ఇంటికి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు, పచ్చడి చాలా బాగుందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe my channel. Thank you.